ఈ సెషన్లో మనం సీక్వెల్ సర్వర్లో ఉండే సిస్టమ్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి. మోస్ట్లీ ఇవి కన్వర్షన్ రిలేటెడ్గా ఉంటాయి. అండ్ సమ్ ఈజ్ నల్, ఈజ్ న్యూమరిక్ ఇట్లాంటివి లాజికల్ బేస్ మీద మీకు డిసిషన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఐఏఎఫ్ కానీ ఇట్లాంటివి. మరి ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ క్యాస్ట్. క్యాస్ట్ టు కన్వర్ట్ టు ట్రై క్యాస్ట్ టు ట్రై కన్వర్ట్ టు ట్రై పార్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నట్లు కనిపిస్తాయి. బట్ దెర్ ఈజ్ డిఫరెన్స్. ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూలోకి, వేరే డేటా టైప్లోకి ఏ విధంగా మార్చాలి. ఒక ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక ఫీల్డ్లో ఉన్న వాల్యూని కావచ్చు, టేబుల్లో ఉండే ఫీల్డ్లో వాల్యూని ఏ విధంగా మార్చాలి ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి. మరి ఫస్ట్ క్యాస్ట్ అనేది ఇది ANSI స్టాండర్డ్స్ ప్రకారం అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్ ప్రకారం క్యాస్ట్ వర్క్ అవుతుంది. అంటే SQL స్టాండర్డ్స్ని ఇది ఫాలో అవుతుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని SQLలో కూడా ఈ క్యాస్ట్కి అప్రూవ్ ఉంటుందన్నమాట. అంటే సీక్వెల్ సర్వర్లోనే కాదు, మిగతా SQLలో కూడా, ఎందుకంటే ఇది స్టాండర్డ్స్ ప్రకారం ఫాలో అవుతుంది. బట్ కన్వర్ట్ అనేది ఓన్లీ మన TSQLలోనే ఉంటుంది. అంటే ఈ ట్రాన్సాక్ట్ SQLలో లేదంటే సీక్వెల్ సర్వర్కి స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ క్యాస్ట్. క్యాస్ట్ కంటే ఇది ఫ్లెక్సిబుల్గా కనిపిస్తుంది. బట్ ఇది ఓన్లీ సీక్వెల్ సర్వర్కే స్పెసిఫిక్. నాట్ దిస్ విల్ నాట్ ఫాలో ఎగ్జాక్ట్ ANSI స్టాండర్డ్స్. అది ఈ రెండింటికి డిఫరెన్స్. మరి మీకు మల్టిపుల్ డేటాబేసెస్ యూజ్ చేస్తున్నారంటే ఒక అప్లికేషన్లో క్యాస్ట్ యూజ్ చేయడమే బెటరు. లేదు ఓన్లీ సింగిల్ SQL సర్వర్ డేటాబేస్ని యూజ్ చేస్తున్నారంటే కన్వర్ట్ చూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఎనీవే ఇక్కడ మనం చూసినట్లయితే లైక్ క్యాస్ట్ అనేది ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ మనం చూడండి డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ అని రావడం జరిగింది. మరి ఎక్స్ప్రెషన్ ఇక ఎక్స్ప్రెషన్లోనే మొత్తం రిజల్ట్ అంతా ఉంటుంది. లైక్ నేను క్యాస్ట్ 45 యాజ్ ఇంటీజర్. చూడండి ఇక్కడ ఇది టోటల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. యాజ్ డేటా టైప్ అని ఇవ్వాలి. ఫస్ట్ వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూ ఇవ్వాలి, యాజ్ డేటా టైప్ అని ఇవ్వాలి. అంటే ఇక్కడ చూడండి మీరు విత్ ఇన్ కోట్స్లో 45ని ఇచ్చారు. విత్ ఇన్ కోట్స్లో ఇచ్చారు అంటే దిస్ ఈజ్ ఇన్ క్యారెక్టర్ ఫార్మాట్, నాట్ ఇంటిజర్ ఫార్మాట్. ఓకే, మరి ఇప్పుడు నేను ఇంటూ 10 అంటాను. ఎస్, 450 వచ్చింది. అదే నేను లైక్ దాన్ని కన్వర్ట్ చేయకుండా ఇలా ఇచ్చానండి, వచ్చేసింది కదండి. అంటే ఇక్కడ ఈ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఇది ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇచ్చినప్పుడు ఆటో కన్వర్షన్ అనేది అది చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A45 అని ఇచ్చాను. దట్ ఈస్ రాంగ్. కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ ద varchar వాల్యూ టు ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు క్యాస్ట్ ఇచ్చినా కూడా ఇక్కడ వర్క్ కాదు. సపోజ్ నేను ఇక్కడ క్యాస్ట్ A45 యాజ్ ఇంటీజర్ అని ఇస్తాను. దిస్ ఆల్సో రాంగ్. కన్వర్షన్ ఫెయిల్డ్ అంటుంది. ఎందుకు? ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ పెట్టాం, ఆల్ఫాబెట్ పెట్టాం. ఆల్ఫాబెట్ ఉండకూడదు. బట్ ఇంతకు ముందర క్యాస్ట్ ఇవ్వకపోయినా కన్వర్ట్ అయింది కదా, అట్లనే చేస్తాను అంటే దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఎందుకంటే
ఆటో కన్వర్షన్ అనేది అన్ని సందర్భాల్లో కుదరదు మీకు. కంపల్సరీగా ఈ డేటా టైప్ని మీరు లైక్ కన్వర్ట్ చేసే కావాలి. సపోజ్ నేను 45 యాజ్ ఇప్పుడు వేర్ క్యార్ అంటాను. చూడండి, నేను ఇచ్చింది ఇంటిజర్, ఇక్కడ వేర్ క్యార్ ఇచ్చాను. సో అంటే క్యారెక్టర్లోకి కన్వర్ట్ అయ్యి కూడా ఇది మల్టిప్లై అవుతుంది, ఎందుకంటే ఇది ప్యూర్గా మీకు దాని లోపల ఉన్నది 45 డిజిట్స్ మాత్రమే. ఓకే, అండ్ ఐ విల్ ట్రై టు కన్కాటినేట్. దిస్ ఈస్ అండ్ అంటే ఇది క్యారెక్టర్గా కన్వర్ట్ అయింది, ఇది క్యారెక్టర్ స్ట్రింగు, ఈ రెండింటిలో కలుపుతున్నాం. సో దట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే ఇక్కడ క్యారెక్టర్ నంబర్ అయినా కానీ ఇది క్యారెక్టర్గా మార్చాం. అలా కాకుండా నేను డైరెక్ట్గా 45 ప్లస్ ఇలా ఇస్తాను. ఈ ప్లస్ అనేది ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ ద వేర్ వాల్యూ. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్వేస్. ఆటో కన్వర్షన్ అనేది కుదరదు, ఓన్లీ న్యూమరికల్ ఇవైంటనే. ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాము, ఇక్కడేమో నంబర్ ఇంటిజర్ ఉంది, దీన్ని కలపాలంటే కుదరదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ సెలెక్ట్ EMPNO ప్లస్ దిస్ ఈజ్ ఎంప్లాయ్ నంబర్ ఫ్రమ్ EMP. చూడండి, కన్వర్షన్ ఫెయిల్డ్. ఎందుకు? ఎంప్లాయ్ నెంబర్ అనేది అక్కడ ఇంటిజర్ లేదంటే నంబర్గా ఉంది. సో వీ హ్యావ్ టు యూస్ క్యాస్ట్ యాజ్ varchar. నౌ దిస్ ఇస్ పాసిబుల్. ఇట్లా ఉంటుందన్నమాట. మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి ఎలా మార్చాలి, అది నంబర్ కావచ్చు, డేట్ కావచ్చు, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఇక్కడ నేను ఒక డేట్ ఇస్తున్నాను, 12-12-24 అని ఇచ్చాను. అది ఆల్రెడీ క్యారెక్టర్లోనే ఉంది, నేను డేట్కి మారుస్తున్నాను. చూడండి, డేట్ ఫార్మాట్ డిఫాల్ట్ ఫార్మాట్ 2024 అండ్ ఐ కెన్ సే దిస్ ఈస్ 23rd ఇట్లా ఇస్తాను. సో ఫస్ట్ మంత్, తర్వాత డే, తర్వాత ఇయర్. ఇది డిఫాల్ట్ కంప్యూటర్ ఫార్మాట్ మనం ఇవ్వాల్సింది. సో మంత్లో 23 ఇచ్చాం, దట్ ఈస్ రాంగ్. సో 23 ఇక్కడే ఇవ్వచ్చు, దిస్ ఈస్ కరెక్ట్. బట్ ఆఫ్టర్ కన్వర్షన్ డిఫాల్ట్గా ఈ మోడ్లోకి వెళ్తుంది. 2024, 12, 23. ఈ డేట్ కోడ్స్ అనేటివి చాలా ఉంటాయండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. డేట్ కోడ్స్, నంబర్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ కోడ్స్ లైక్ ఇలా ఉంటాయి. అంటే వితౌట్ సెంచరీ అయితే 0, 1, 2 ఇట్లా ఇవ్వచ్చు. ఇవి డేట్ అండ్ టైం కోడ్స్ అన్నమాట. ఇవి 0 అని ఇస్తే ఈ ఫార్మాట్లో వస్తుంది. మండే, DD, YYY అండ్ హవర్స్, మినిట్స్, AM, PM ఇది వచ్చింది డిఫాల్ట్ ఫార్మాట్గా. మనకి ఇట్లా తీసుకుంటుంది 0 అనేది. అదే మనం మంత్, డే, ఇయర్ మనం ఇచ్చింది కూడా అట్లనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఆఫ్టర్ కన్వర్షన్ ఇది ఎట్లా కన్వర్ట్ చేస్తుందంటే, మనకి ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఇయరు మనకి రిజల్ట్ ఇయరు, మంత్, డే వచ్చింది. అంటే ఇది దేన్ని ఫాలో అవుతుంది? ఇయరు, మంత్, డే, డాష్ డాష్ మధ్యలో ఉంది. దీన్ని 120 దీన్ని ఫాలో అవుతుంది, లేదంటే దీన్ని ఫాలో అవుతుంది.
అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. మరి మరి నా ఇష్టం వచ్చిన డేట్ ఫార్మాట్లోకి మనం మార్చాలి. మనం యుఎస్ స్టాండర్డ్ ప్రకారం 101 అన్నాం అనుకోండి, ఈ ఫార్మాట్లో వస్తుంది. మరి అలా మనం కన్వర్ట్ చేయాలి అంటే క్యాస్ట్ అనేది కుదరదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వర్ట్ అండ్ క్యాస్ట్. ఓన్లీ మిగతా విషయాల్లో అన్నీ ఒకటిగానే ఉంటాయి, కానీ కన్వర్ట్కి క్యాస్ట్కి ఇక్కడ చూడండి, క్యాస్ట్ దేంట్లోకి మార్చాలి అనేది ఫస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏ వాల్యూ అనేది నెక్స్ట్ ఇవ్వాలి. 3 పారామీటర్స్ ఉంటాయి. మీరు ఇట్లా కూడా సింపుల్గా ఇచ్చేయచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఆప్షనల్ పారామీటర్. ఇయరు, మంత్, డే ఇట్లా వచ్చింది. అలా కాకుండా నాకు వేరే ఫార్మాట్లో రావాలి, అప్పుడు థర్డ్ ఆప్షన్ మీరు ఇవ్వచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్వర్ట్ అదర్ దాన్ డిఫాల్ట్ క్యాస్ట్ కన్వర్షన్. క్యాస్ట్ కంటే ఇక్కడ మనకి సపోజ్ 101 ఫార్మాట్లోకి మార్చమని ఇస్తాం. కన్వర్ట్ 12, 23, 24. కన్వర్షన్ ఫెయిల్, కన్వర్ట్ ఇన్ డేట్ అండ్ టైం ఫ్రమ్ క్యారెక్టర్ స్ట్రింగ్ అంటుంది. సో మనం ఇచ్చింది కరెక్టే, 101 ఫార్మాట్లోకి ఇచ్చాం. 102 అని ఇస్తారు. ఇది కూడా కన్వర్షన్ ఫెయిల్ అయింది. ఇదే 0 ఇచ్చాను. 0 ఏ ఫార్మాట్లో వచ్చింది, అది డిఫాల్ట్గా దాన్ని తీసుకుంటుంది. ఓకే, 1 ఇస్తాను. ఓకే, 2 ఇస్తాను. కన్వర్షన్ ఫెయిల్. ఉన్నాయి కదా మరి ఇక్కడ కోడ్స్, మరి ఎందుకు ఫెయిల్ అయింది? లైక్ 103 ఇస్తాను. మీకు ఎగ్జాంపుల్స్లో కూడా నేను ఇక్కడ ఇచ్చున్నాను. లైక్ సేమ్ థింగ్, కన్వర్ట్ ఇట్లా మీకు ఇయరు, మనం ఇట్లా ఇచ్చి చూద్దాం వేరే విధంగా. ఫస్ట్ ఇయర్ ఇద్దాం 24, మంత్ ఇద్దాం 12, 22 లేదంటే 21, అదర్వైజ్ 30. కన్వర్షన్ ఫెయిల్డ్. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూపిస్తారు. సార్ మేబీ డేట్ అండ్ టైం పెట్టాలేమో, డేట్ కాకుండా. మీరు ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైం. ఎస్ చెప్తా. వద్దా అక్కడికి. ఓకే, మరి ఇక్కడ ఓకే కన్వర్షన్ ఇయరు ఇట్లా వచ్చింది. డేట్ అండ్ టైం ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. టైం చూడండి, మీరు ఇక్కడ టైం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, అంటే ఓన్లీ డేట్ ఇచ్చినప్పుడు అది ఆటో కన్వర్షన్ కొన్నిటికి తీసుకుంటుంది. డేట్ టైం ఇచ్చినప్పుడు మీకు టైంని ఇట్లా జీరోస్గా డిఫాల్ట్గా చూపిస్తుంది. ఎందుకంటే వి డిడ్ంట్ మెన్షన్ ఎనీ టైం హియర్. సో నేను ఇప్పుడు 11:30:30 డాట్ సంథింగ్ 200 ఇలా ఇస్తాను. నౌ వి గాట్ ఎగ్జాక్ట్ డేట్ టు టైం. రెండిటిని మెన్షన్ చేశాం కాబట్టి డేట్ టైంలోకి ఇది మార్చింది. ఓన్లీ డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఓన్లీ డేట్ ఇస్తాం. అండ్ ఇక్కడ మనకి కన్వర్షన్ ఫెసిలిటీ డిఫాల్ట్గా కొన్నిటికే కన్వర్ట్ అవుతుంది, మిగతా వాటికి కన్వర్ట్ కావటం లేదు. అందుకని డేట్ అండ్ టైం మనం మెన్షన్ చేసినట్లయితే ఇట్లా కంప్లీట్ డేట్ అండ్ టైం మనకి ఫార్మాట్లో. అండ్ సపోజ్ ఐ కెన్ సే 103. చూడండి ఇక్కడ కన్వర్షన్ డేట్ అండ్ టైం రిజల్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ 103. మీరు ఇక్కడ చూడండి 103కి
మనకి సమ్ స్పెసిఫిక్ ఇది ఉంది, DDMM/YY ఫార్మాట్. ఓకే, నేను ఇక్కడ దీన్ని కట్ చేస్తాను. నౌ అంటే అన్నిటికీ కూడా మనకి ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ కింద, ఇంకా చెప్పాలంటే టెక్నికల్గా NLS ఫామ్స్ అని ఉంటాయి. ఈ NLS ఫామ్స్ని బట్టే మనకి ఇది కన్వర్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫార్మాట్స్ అన్నిటిని కూడా మీకు ఆల్రెడీ నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ మన ఓఎస్లో ఇన్స్టాల్ చేసి ఉంటే ఇవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఈ దీంట్లోనే కాదు, మీకు లైక్ ఆరాకిల్లో కూడా ఈ సపోర్టింగ్ అనేది ఈ ఫార్మాట్ ఇక్కడ సపోర్ట్ చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇచ్చే వాల్యూ అనేది చూసుకొని ఏ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది, ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్. ఎందుకంటే మీకు ఎన్ టెక్స్ట్, ఎన్ వేర్క్యారు ఇట్లా చెప్పున్నది అవంతా కూడా నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్కి సంబంధించిన క్యారెక్టర్స్. మరి ఆ నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇక్కడ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది, కొన్నిటికి సపోర్ట్ చేయటం లేదు. నేను కరెక్ట్గానే ఇచ్చాను కదా, రావటం లేదే అంటే బికాస్ ఆఫ్ ద ఫార్మాట్ ప్రాబ్లమ్స్. ఫార్మాట్ కన్వర్షన్ అనేది అది చేయలేకపోవచ్చు. సో లైక్ దిస్. సో మీరు అన్నిటికీ అంటే స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే మీకు ఆ పర్టికులర్ నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ని మీరు ఓఎస్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ గివ్స్ ఎర్రర్స్ లైక్ దిస్. మనం ఇచ్చింది కరెక్టే, బట్ ఇక్కడ ఎర్రర్ అనేది షో చేస్తుంది. నో సీరియస్. అండ్ 103 మళ్ళీ ఇక్కడ నేను హవర్స్ 10 ఇట్లా ఇచ్చాను. ఇట్ ఈస్ గివింగ్ రైట్ నౌ. సో మీరు ఇది పక్కాగా చూసుకొని వెరిఫై చేసుకొని ఇవ్వాలి. అదర్వైజ్ అవుట్ ఆఫ్ ఈ రేంజ్ అని ఇట్లా ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ 131 ఇద్దాం. మనం ఇచ్చిన వాల్యూ దానికి సపోర్టింగ్ వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ గివింగ్. బట్ చూడండి ఇక్కడ రాంగ్ రిజల్ట్ రావడం జరిగింది. 131 ఏంటిది? DDMM/YY. మనం ఇచ్చిన వాల్యూ ఇలా ఉంది, 2018 10 4 అని ఇచ్చాం. మన మైండ్లో కరెక్టే, బట్ ఇక్కడ కన్వర్షన్లో చూడండి ఎలా వచ్చింది. సో I can say now 05 15 లేదంటే 12 24 ఇట్లా ఇస్తాను. మళ్ళీ కన్వర్షన్. నేను అనుకున్నది ఏంటి? ఇది మంత్, ఇది డే, ఇది ఇయర్ అనుకున్నాను. సో మీరు బెటర్ టు యూస్ క్యాస్ట్ ఫర్ ఎవర్. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటే కానీ కన్వర్ట్ యూజ్ చేయకండి, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూస్ అనేది ఉంది. చూస్ రిటర్న్ వన్ ఆఫ్ 2 or more values based on the result of the first argument. చూస్ అంటే మీకు జస్ట్ లైక్ సెలక్షన్, దాని ఇండెక్స్ని బట్టి మనం చూస్ అనేది మనం చేసుకోవచ్చు. చూస్ ఇండెక్స్ ఫస్ట్ అడుగుతుంది. చూస్ నేను నెంబర్ 1 అని ఇస్తున్నాను. ఇక్కడ రాజు, లైక్ వంశీ, కిరణ్ ఇట్లా ఇస్తున్నాను. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట ఇవి. చూస్లో నేను నెంబర్ 1 సెలెక్ట్ చేశాను. నెంబర్ 1 అంటే రాజు. అదే నెంబర్ 3 అని ఇచ్చారనుకోండి, సో ఇట్ విల్ సెలెక్ట్ కిరణ్.
సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైనా ఇవ్వచ్చు, మీకు వాటిల్లో ఏ ఇండెక్స్ కావాలి అనేది మీరు ఇండెక్స్ని ఇక్కడ ఫస్ట్ ఇవ్వాలి, ఏ చాయిస్ కావాలి అనేది. అది చూస్ వెరీ సింపుల్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఈజ్ నల్. మరి ఈజ్ నల్ అనేది చాలా సందర్భాల్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నల్ ఎక్స్ప్రెషన్ రీప్లేస్మెంట్ వాల్యూ. సపోజ్ నేను ఎక్స్ప్రెషన్ని నల్గా ఇచ్చానండి, రీప్లేస్మెంట్ వాల్యూ నేను లైక్ ఒక 1000 ఇస్తున్నాను. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్గా ఉంది కాబట్టి ఈ 1000 అనేది రావడం జరిగింది. అట్లా కాకుండా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనకి లైక్ ఐఎమ్ గివింగ్ 10, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్గా లేదు, ఇది ఈజ్ నల్ అనేది చెక్ చేసుకోండి, నల్గా ఉందా, ఎస్ అది నల్గా లేదు. ఈవెన్ 0 ఆల్సో ఏ వాల్యూ. సో మరి 0 ఇచ్చినప్పుడు 0 అనే వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి ఆ 0నే తీసుకొస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ నల్ దెన్ ఓన్లీ ఇట్ విల్ రిట్రైవ్ ది నెక్స్ట్ వాల్యూ వాట్ వి గివెన్. అదనమాట. సపోజ్ ఒరాకిల్ చూపిస్తాను, డేటాబేస్లో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో ఇప్పుడు ఒరాకిల్ SQL సర్వర్ అని 2 ఇస్తున్నాం. మరి ఫస్ట్ ఒరాకిల్ ఉంది కాబట్టి ఒరాకిలే వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ ఒరాకిల్ ప్లేస్లో నల్ అనే వాల్యూ ఉంటే మనకి ఇక్కడ ఈజ్ నల్ అనేది ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు నల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమిషన్లో నల్ 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 ఇట్లా ఉంది. మరి మై డిసిషన్ ఈస్ టు రీప్లేస్ నల్ విత్ సమ్ కమిషన్ 100 రూపీస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆల్రెడీ ఉంటే కమిషన్ ఆ పాత కమిషనే వచ్చింది, లేకపోతే మనకి ఈజ్ నల్ ద్వారా అది రీప్లేస్ కావాలి. ఈజ్ నల్ కమిషన్ 100 ఫ్రమ్ EMP. సో ఐ విల్ do like this, EMPMO, ename, salary, is null commission from EMP. చూడండి, ఎక్కడైతే స్మిత్కి కమిషన్ నల్ మీరు కావాల్సింటే చూడొచ్చు, స్మిత్కి కమిషన్ నల్ కాబట్టి నల్ ప్లేస్లో ఏమొచ్చింది 100 రూపీస్ వచ్చింది. అండ్ అలెన్కి కమిషన్ 300 ఎటు ఉంది, వాడికి ఏమీ జరగదు. అండ్ ఇక్కడ 500 ఉంది, వాడికి ఏమీ రీప్లేస్మెంట్ కాదు. అండ్ జోన్స్కి చూడండి, మళ్ళీ కమిషన్ నల్గా ఉంటుంది, కమిషన్ నల్. నల్ ఉన్న ప్లేస్లో అంతా మీకు ఏమొచ్చింది లైక్ 100 అనేది రావడం జరిగింది. మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓన్లీ సెలెక్ట్నే వాడుతున్నారు. అలా కాకుండా వీ కెన్ ఆల్సో యూజ్ అప్డేట్. అప్డేట్ అంటే డేటాని, ఇప్పుడు సెలక్షన్ అంటే నార్మల్ సెలక్షన్ ఇక్కడ చూసారనుకోండి, మళ్ళీ ఆ నల్సే ఉంటాయి. మరి మీరు అప్డేట్ చేయాలి డేటాబేస్లో అనుకున్నప్పుడు అప్డేట్ EMP సెట్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా "14 rows affected" అంటుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దామా ఎలా ఉందో చూడండి. డేటాబేస్లోనే అప్డేట్ అయిపోయింది, నాట్ ఇన్ సెలెక్షన్. 100 అందరికీ కూడా 100 వచ్చాయి ఎక్కడైతే కమిషన్ అట్లా ఉందో. మరి ఇప్పుడు పొరపాటున నేను కమిషన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ నల్గా పెట్టాలి. సెట్ కమిషన్, నేను ఇట్లా ట్రై చేస్తాను, సెట్ కమిషన్
null where commission is equal to 100, 10 rows affected. ఇప్పుడు చూడండి మళ్ళీ డేటాబేస్లో ఇవి నల్స్గా వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ప్రీవియస్ స్టేజ్లో ఎలా ఉన్నాయో అలానే రావడం జరిగింది. ఓకే, 100 రూపీస్ కమిషన్ ఉన్నవాడికంతా మళ్ళీ నల్ అయిపోయింది. ఇట్లా మనం డేటాబేస్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. చెప్పండి, ఏమన్నా డౌట్ ఉందా వీటిలో? హలో. No sir, no sir, no sir. Is numeric. Check if an expression is valid numeric type. మనం ఇచ్చింది న్యూమరికా కాదా అనేది చెక్ చేస్తుంది. సెలెక్ట్ ఈజ్ న్యూమరిక్, ఈజ్ న్యూమరిక్. దీంట్లో మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అంటే అది నంబరా కాదా నేను విత్ ఇన్ కొటేషన్లో ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇది నంబరా స్ట్రింగా క్యారెక్టరా? String. ఎస్, స్ట్రింగ్ విత్ డిజిట్స్ కాబట్టి 1. ఎస్, ఇది మీరు ఇచ్చింది విత్ ఇన్ కొటేషన్స్లో అయినా ఓన్లీ నంబరే ఉంది కాబట్టి ఎస్ అది న్యూమరిక్కే. ఆ బేసిస్ మీదనే ఇంతకు ముందర క్యాష్లో కూడా మనకి కన్వర్ట్ చేయకపోయినా అది నంబరే కాబట్టి ప్యూర్ నెంబర్ కాబట్టి ఇంటూ మల్టిప్లై చేసుకున్నాం, అది చేయగలిగాం. ఓకే, ఆటో కన్వర్షన్ అనేది జరిగింది దీని బేస్ మీదనే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 345 ఈజ్ న్యూమరిక్ అంటే 0 వచ్చింది. వై? బికాస్ దేర్ ఆల్ఫాబెట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ సమ్ అదర్ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో దిస్ ఈజ్ నాట్ ప్యూర్ న్యూమరిక్. అదనమాట. ఓన్లీ నంబర్ ఇస్తే ఏ నంబర్ ఇచ్చినా అది న్యూమరిక్కే అని చూపిస్తుంది. చూడండి 1 వచ్చింది. 1 అంటే ట్రూ అని అర్థం. ఇక్కడ 0 అంటే ఫాల్స్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఐఐఎఫ్. ఇది ఇఫ్ ఎల్స్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతుంది. మీకు ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అని TSQL ప్రోగ్రామింగ్లో వస్తాయి. బట్ TSQLలోకి వెళ్ళకుండా మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే ఐఐఎఫ్ని వాడుకోవచ్చు. ఐఐఎఫ్ చూడండి, ఎక్స్ప్రెషన్ 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 3 ఎక్స్ప్రెషన్లు ఇది అడుగుతుంది. మరి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సపోజ్ నేను ఇట్లా ఇచ్చాను 5 > 6, ఇది యాక్చువల్ ఎక్స్ప్రెషన్. రెండో ఎక్స్ప్రెషన్ ఏంటంటే నేను ఇచ్చిన ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ లేదంటే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూవా ఫాల్సా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ది ఎస్ 5 ఈజ్ బిగ్ అని నా ఇష్టం వచ్చింది ఏదో రాసుకుంటాను, బిగ్. ఇది రెండో ఎక్స్ప్రెషన్. మూడోది ఏంటంటే ఫాల్స్. అది ఫాల్స్ అయితే అంటే ఇది ఇక్కడ ఇచ్చింది ట్రూవా ఫాల్సా చెక్ చేసుకుంటాం. ట్రూ అయితే ఇది వస్తుంది, ఫాల్స్ అయితే నో 6 ఈజ్ బిగ్. ఈ రెండిట్లో మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. చూడండి, నో 6 ఈజ్ బిగ్. అదే సపోజ్ 5 > 4 అని ఇచ్చాం. ఇప్పుడు ఏమొచ్చింది 5 ఈజ్ బిగ్. అంటే ఇక్కడ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. సపోజ్ లైక్ ఐ కెన్ సే 5, జస్ట్ 5 రావాలి. 5 > 4 అయితే లేదంటే 4 రావాలి అని పెట్టుకుంటాం. 4 అని ఇచ్చారండి. చూడండి 5 > 4 కాబట్టి ఈ ట్రూ పార్ట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇక్కడ వస్తుంది, లేకపోతే 4 వచ్చింది. ఇది ఫాల్స్ అయితే. సో ఫస్ట్ది కండిషన్, రెండోది ట్రూ వాల్యూ, మూడోది ఫాల్స్ వాల్యూ. ఇట్లా 3 ఎక్స్ప్రెషన్స్ ఐఐఎఫ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ట్రై క్యాస్ట్, ట్రై కన్వర్ట్, ఈ రెండు కూడా ఈ వీటిలాగానే వర్క్ అవుతాయి.
But the difference is cast value of one type to another type and return null if the cast fails. అదనమాట డిఫరెన్స్. క్యాస్ట్ ఫెయిల్ అయితే నల్ అని తీసుకొచ్చింది ట్రై క్యాస్ట్. చూడండి, లేదంటే ఫస్ట్ క్యాస్టే వాడదాం. క్యాస్ట్ ఎక్స్ప్రెషన్ సపోజ్ A23 అని ఇచ్చాను, యాజ్ ఇంటిజర్ అని ఇస్తాం. ఇదేంటిది? ఎర్రర్. ఇది చూడండి, ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. ఎందుకు? ఇక్కడ ప్యూర్ డిజిట్స్ ఇక్కడ లేవు, దాంతోపాటు ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి ఇంటిజర్లోకి కన్వర్ట్ కాలేకపోయింది అది. కాబట్టి క్యాస్ట్ అనేది ఎర్రర్ తీసుకొస్తుంది. ఇదే ట్రై క్యాస్ట్ అని ఇచ్చామంటే ఎర్రర్ రాదు, నల్ వచ్చింది. అదనమాట డిఫరెన్స్. చూడండి, ఎర్రర్ రాదు, నల్ తీసుకొని వచ్చింది. ఇట్ కాంట్ ఏబుల్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ఇంటిజర్, బట్ ఇట్ వోంట్ గివ్ ఎనీ ఎర్రర్ మెసేజ్ అట్ ఆల్. ఇట్ విల్ గివ్స్ నల్, నథింగ్. అదనమాట క్యాస్ట్కి ట్రై క్యాస్ట్కి డిఫరెన్స్. అట్లనే కన్వర్షన్ కూడా అదే సేమ్ అట్లనే ఉంటుంది. కన్వర్ట్స్ ఏ వాల్యూ ఆఫ్ వన్ టైప్ టు అనదర్ టైప్ అండ్ రిటర్న్స్ ఏ వాల్యూ టు బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద స్పెసిఫిక్ టైప్. ఇట్ రిటర్న్స్ ఇఫ్ ద కన్వర్షన్ ఫెయిల్స్. సేమ్ ఇంతే. అదే ఇప్పుడు నేను కన్వర్ట్ ఫస్ట్ ఇంటిజర్లోకి దీన్ని కన్వర్ట్ చేయాలి. చూడండి, ఎర్రర్ వచ్చింది. ఇంటిజర్లోకి దీన్ని కన్వర్ట్ చేయలేకపోయింది, ఎందుకంటే అక్కడ ఆల్ఫాబెట్ ఉంది. అదే ట్రై కన్వర్ట్ అంటారు. నౌ ఇట్ విల్ గివ్స్ నల్. అదనమాట కన్వర్ట్కి, ట్రై కన్వర్ట్కి, క్యాస్ట్కి, ట్రై క్యాస్ట్కి డిఫరెన్స్. And last one, try parse, converts a string to a date and time or a number and returns null if conversion fails. అంటే ఓన్లీ స్ట్రింగ్ కన్వర్షన్కి మాత్రమే ఈ పార్సింగ్ని వాడతాము. ఓన్లీ స్ట్రింగ్స్ కన్వర్షనే, మిగతా డేటా టైప్ కాదు. చూడండి, ట్రై పార్స్. ట్రై పార్స్ స్ట్రింగ్ వాల్యూ ఎన్వార్క్యార్లో అండ్ డేటా టైప్. స్ట్రింగ్ వాల్యూ కంపల్సరీగా స్ట్రింగ్ ఇవ్వాలి. నేను ట్రై పార్స్ 45 అని ఇచ్చాను. డేటా టైప్ టు లైక్ ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేశాడు డేట్ అండ్ టైం కానీ నెంబర్కి కానీ మార్చాలి అని చెప్పేసి నేను డేట్ టైం అని ఇస్తాను. ఎర్రర్ వచ్చింది. ఇదే ఏముంది ఇక్కడ, ట్రై పార్స్ string value and to integer. Happened. Converts a string to a date and time or a number. Try parse. Date correct.
అచ్చా వీడు కామా ఇవ్వక్కర్లేదు, యాజ్ అని ఇస్తే సరిపోతుంది. లైక్ 45 యాజ్ డేట్ అని ఇస్తాను, నల్ వచ్చింది. మరి అంటే 45ని ఇది కన్వర్ట్ చేయలేకపోయింది, ఇదే 12/24. దట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్, ఎందుకంటే ఆ డేట్ టైం ఫార్మాట్లోనే ఉంది కాబట్టి. అదే దీన్ని నంబర్గా నేను మారుస్తాను, నల్. దీన్ని మార్చలేకపోతుంది అది. సపోజ్ ఐ కెన్ సే నంబర్, లేదంటే న్యూమరిక్, నల్. ఇదే నేను జస్ట్ 24 ఇస్తాను. ఎస్, దిస్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఏదైనా సరే స్ట్రింగ్ విత్ ఇన్ కొటేషన్స్లో ఉండే స్ట్రింగ్ని నంబర్గా కానీ డేట్ అండ్ టైంలో కానీ మారుస్తుంది. ఒకవేళ అది ఫెయిల్ అయితే సపోజ్ A24, దట్ ఈస్ నల్, బికాస్ ఇట్ కాంట్ ఏబుల్ టు కన్వర్ట్ ఇన్ టు ద పర్టికులర్ నంబర్ ఆర్ డేట్ అండ్ టైం. ఇలా మనకి ఈ సిస్టమ్ బేస్డ్ ఫంక్షన్స్ అనేటివి వర్క్ అవుతాయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?